ఈ వారమే మీడియం రేంజ్ సినిమాలకు ఆఖరి వారం. మరో 2 వారాల తర్వాత కల్కి 2898 ఏడి మూవీ రాబోతోంది. అందుకే లో బడ్జెట్ సినిమాలు తప్ప మీడియం రేంజ్ మూవీలేవి వచ్చినా ఈ వారం లేదంటే వచ్చే వారం లోపే రావాలి. కాబట్టి క్యూలో పావు డజన్కి మించే సినిమాలు దాడికి రెడీ అయ్యాయి. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన మూవీ హరోం హర. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ శుక్రవారమే రాబోతోంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో హైప్ పెరిగింది. సాలిడ్ హిట్ కోసం చాలా వాయిదాల తర్వాత ఈ వారానికి ముహూర్తం చూసుకున్నాడు సుధీర్ బాబు. సుధీర్ బాబు మూవీ హరోం హరకి ఈ వారం పోటీ భారీ ఎత్తున ఉంది. ముందు లోకల్ గానే మ్యూజిక్ షాప్ మూర్తి మూవీతో పోటీ పెరిగేలా ఉంది. 2 వేరువేరు జానర్లు, కానీ విలన్ గా ఫోకస్ అయిన అజయ్ ఘోష్ ఎక్స్పెరిమెంటల్ మూవీకి హైప్ బానే క్రియేట్ అయింది. ఇక ఇండియన్ సూపర్ ఫోర్స్ అంటూ కొత్త సైఫై మూవీ తీసింది టాలీవుడ్ టీమ్. అలా తెరకెక్కిన ఇంద్రాని కూడా ఈ శుక్రవారమే రాబోతోంది. వరల్డ్ వైడ్ గా మీడియం రేంజ్ మూవీస్ కి పోటీ ఇచ్చేలా ఉంది. ఇక ధనుష్ హీరోగా తెరకెక్కిన మూవీ రాయన్. తనే డైరెక్ట్ చేసిన తమిళ్ మూవీ తెలుగులో గురువారమే రాబోతోంది. తెలుగు సినిమాలు ఈ వారం విడుదలయ్యే ఒకరోజు ముందే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద దండెత్తబోతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, ఉప్పెన, సైరా తర్వాత టాలీవుడ్ లో కూడా మార్కెట్ క్రియేట్ అయింది. అలాంటి తను చేసిన కొత్త మూవీ మహారాజా టాలీవుడ్ మీద ఈ శుక్రవారమే దండెత్తబోతోంది. మొత్తంగా ఈ వారం 5-6 సినిమాలు థియేటర్స్ మీద గట్టిగానే దండయాత్రలు చేసేలా ఉన్నాయి.